హాయ్ అండి. ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేసేసానండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా ముక్క అయితే చాలా ఉడికిపోయింది అండ్ ఎంత బాగుందంటే అంత బాగా వచ్చిందండి. ఈరోజైతే చాలా చేస్తాను, కానీ ఇది ఒక్కటే అయితే వీడియో అయితే తీయగలిగాను. ఫస్ట్గా అయితే నేనైతే బిర్యానీ కోసం అయితే ఈ పాత్ర తీసుకున్నానండి. ఇందులోకైతే 3 గరిటెలు చిన్న గరిటెతో నూనె తీసుకున్నాను. దాని తర్వాత బాగా నూనె కాగిన తర్వాత ఇందులోకి ఫస్ట్గా మెంతి ఆకు తీసుకున్నాను. దాని తర్వాత అది కొద్దిగా చిటపడలాడిన తర్వాత మనము కట్ చేసిన పుదీనా, 2 చిన్న చెక్క, 1 లవంగం, ఎక్కువ తీసుకోనండి నేను, సరిపోతుంది నాకైతే కరెక్ట్గా. దాని తర్వాత ఇది కొద్దిగా ఫ్రై కావాలండి. ఇప్పుడు నిదానంగా ఫ్రై చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తగినంత అయితే నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకునేటైతే వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు బాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గరిటె, చిన్న గరిటెతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ఇది కుక్ అయిన తర్వాత, ఇది ఆల్రెడీ మటన్ అండి, నేను కుక్కర్లో వేసేసి 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. అంటే మ్యాక్సిమం 3/4 వంతు ఉడికిపోయింది. అలాగే వేసుకోవాలండి, లేకపోతే మటన్ ఉడకదు. దాని తర్వాత మటన్ వేసుకున్న తర్వాత మనము ఇందులోకి తగినంత కారం వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను. మిగతా ఏ మసాలా అయితే అస్సలు వేసుకోలేదండి నేను. దాని తర్వాత ఇందులోకి టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకునేటి 1/4 కిలో టమాటాలు అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేశాను కదా, ఎన్ని అని చెప్పాలంటే ఫస్ట్గా అయితే నేను వాటరు 3 గ్లాసులు అంటే వాటర్ వచ్చేసి మ్యాక్సిమం 4 గ్లాసులు తీసుకున్నానండి. నేను రైస్ అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. సరిగ్గా సరిపోతుంది నాకైతే. చూడండి, ఇప్పుడు రైస్ బాగా నానబెట్టి పెట్టినాను కదా, 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను నేను. ఆ నానబెట్టి పెట్టిన రైస్ని ఇందులోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయానండి, అది వెంటనే నీరంతా ఎగురుకుపోయింది. ఫస్ట్గా మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టినాము, రైస్ ఉడికేటప్పుడు కలిపేసి మనము మీడియంలో పెట్టేసుకోవాలి. దానివల్ల నాకు మగ్గడానికి చాలా టైం పట్టింది. తర్వాత నీరు కొద్దిగా బాగా ఎగిరికిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మనకు సరిగ్గా సరిపోతుంది. చూడండి, అయినా కూడా నేను ఎలాగో అలాగ తిప్పలు పడేసి కష్టం పడేసి రైస్ని అయితే మగ్గిచ్చేసాను. చూడండి, ఇప్పుడైతే మన బిర్యానీ పొడిగా టేస్టీగా ఎమ్మీగా సూపర్గా వచ్చిందండి. నేనైతే లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకున్నానండి. అంటే నిమ్మరసం పిండితే ఏమవుతుందంటే రేపటికి కానీ మనకు మిగిలితే ఒకవేళ చెడిపోకుండా పాడవకుండా బిర్యానీ అనేది ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి అలాగ పైనుంచి అయితే నేను నిమ్మబద్ద పిండేసాను. చూడండి, ఇప్పుడు మనకు టేస్టీ అయిన బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే